Andariki namaskaralu. The first of its kind in the entire state, this kind of meeting is happening. It is our privilege and honor to meet you all in this occasion. Commerce, skill development, IT, infrastructure. Honorable MP Vijayanagaram, Parvatipuram, MLA, MLC of Vijayanagaram. Process. ఇప్పుడు మేము మీకు ఇవి ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా అప్లికేషన్లో లేనటువంటి వివరాలను అడిగారా? అంటే నాకు డాక్యుమెంటేషన్ ఏదైతే నాకు కావాలని చెప్పామో ఏబిసిడి కాకుండా ఈని ఎవరైనా అడిగారా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ వీ కీప్ ఆన్ ఇన్సిస్టింగ్ దట్ ఈస్ అ మ్యాండేట్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ that nothing outside the application shall be called for. So అలాంటి సందర్భం ఏమైనా మీకు వచ్చిందా అనేది క్వశ్చన్గా ఉంటుంది. అండ్ వీటిలో పాజిటివ్ రిమార్క్స్ని బట్టి అంటే మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి మనకి ఈఓడిబి మొదటిసారి నుంచి కూడా హీ వాంటెడ్ టు గో ఒక ఇన్స్టిట్యూషనల్ కరెక్షన్స్. ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయాలంటే వీ నీడ్ టు లే ద ఫౌండేషన్స్ మళ్ళీ మనం దాన్ని చక్కగా మనం వీ నీడ్ టు రీస్ట్రెంథన్ ద ఫౌండేషన్. ఒక కాస్ట్ రూట్ పాయింట్, ద బేసిక్ పాయింట్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నమాట. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది అది ఈరోజు మనం విత్తనం వేస్తే రాబోయే రోజుల్లో అది మనం కోరుకున్నట్టుగా అలాగే మనం కావాల్సిన అంటే ఒక ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ప్రకారం మన ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్ ప్రకారం మనం ఆ కాంపిటేటివ్నెస్లో మనం ఎదుర్కోవాలంటే ఆ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్స్ మనం రీస్ట్రెంథన్ చేయాలి, రీఆర్గనైజ్ చేయాలి, రీఓరియంటేషన్ చేయాలని చెప్పి ఆయన గొప్ప ఆశతో గొప్ప ఆలోచనతో ముందు రావటం జరిగింది. ఈరోజు వాస్తవానికి మనకి అభివృద్ధి తీసుకురావాలి, ఇండస్ట్రీస్ తీసుకురావాలి అని అంటే నిజంగానే వాస్తవాన్ని చెప్పాలంటే ఈరోజు మనం ఇండస్ట్రీస్ పిలవాలంటే చాలా సులభంగా పిలవచ్చు. అంటే నేను ఏదో గొప్పతనంతో చెప్పడం లేదు. కావాల్సిన ఇండస్ట్రీస్ ఈరోజు రావాలంటే మన రాష్ట్రంలో రావాలంటే చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు కూడా. ఎందుకంటే కానీ ఎలాంటి ఇండస్ట్రీ మనం తీసుకురావాలనుకుంటున్నాం, ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలనుకుంటున్నాం. కేవలం అభివృద్ధి పేరుతో ఏ ఇండస్ట్రీస్ అంటే ఆ ఇండస్ట్రీస్, పొల్యూషన్ ఇండస్ట్రీస్ లేకపోతే రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ రేపు రాబోయే భవిష్యత్తులో మన పిల్లలు ఇబ్బంది పడేలాగా ఒక ఇండస్ట్రీస్ తీసుకొని వస్తే అది అభివృద్ధి కాదని మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు. ఆయన అందుకనే చాలా స్పష్టంగా ఎన్నోసార్లు మాకు చెప్పింది కూడా ఏంటంటే ఎన్వైరన్మెంటల్ సెన్సిటివ్నెస్ అనేది మీరు చాలా గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఏషియన్స్ గతంలో ఏషియా అనేది ఇట్ ఈస్ టు బి వర్క్ హార్స్. అంటే ఎక్కడో విదేశాల్లో ఆ ఇండస్ట్రీస్ పక్కన బారేసి పొల్యూషన్ ఇండస్ట్రీ అనేది మనం తీసుకొని వచ్చి ఈరోజు మనం పెట్టేవాళ్ళం అనమాట. కానీ ఆ విధంగా నాకు అవసరం లేదు, అలాంటి ఇండస్ట్రీస్ కూడా నాకు అవుతుందని చెప్పి ఎన్నో సందర్భాలు ఆయన మా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఆయన చెప్పిందల్లా ఒకటే, లెట్ us compete in the world to be the best of the best. టు కంపీట్ ఇన్ ద వరల్డ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్లో మనం చేయాలంటే ఫండమెంటల్స్ మనం మార్చుకోవాలనేది ముఖ్యంగా ఆయన మొదలుపెట్టింది. ఈరోజు మన నాడు నేడు ప్రోగ్రాం మన ఏది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఈరోజు మీరందరూ కూడా నేను చాలా గర్వించేది ఏంటంటే బహుశా ఈరోజు కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం పిల్లలకి ఇచ్చే ఆయన ఎంత శ్రద్ధగా ఎంత మైక్రో లెవెల్ మేనేజ్మెంట్కి ఆయనకి వెళ్ళారంటే ఒక పిల్లవాడు కోగ్నేటివ్ సెన్స్ అంటే ఆయన ఎదిగే టైంలో మనం అతనికి మంచి ఆహారం ఇస్తే మంచి అంటే మంచి హ్యాబిట్స్ మనం ఇన్కల్కేట్ చేయగలిగితే ఒక మంచి కల్చర్ మనం తీసుకురాగలిగితే ఆ డిసిప్లిన్ అనేది తరతరాలుగా అట్టే నిలబడిపోతుందని చెప్పి ఆయన భావించేవాడు అనమాట. పోస్ట్ ద ప్రజెంటేషన్. సో దీనికి సంబంధించినటువంటి హ్యాండ్ అవుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాండ్ అవుట్స్ అన్ని ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవైల్ చేసుకోవడానికి చూడండి, ల్యాండ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, లీగల్ మెట్రో పెట్టే ప్రతి సర్వీస్ కూడా పబ్లిక్ సర్వీస్ డెలివరీకి ఎలా అప్లై చేయాలన్న దగ్గర నుండి
హౌ టు ఉన్నాయి, ఐ విల్ రీడ్ అవుట్. దాంట్లో పెట్టుకోవడానికి సపోజ్ అగ్రికల్చరల్ ల్యాండ్ మార్చాలి అనుకునేటప్పుడు అది ఆన్లైన్లో సిస్టమ్ ఉంది మనకి, ఇట్ ఇస్ ఆటోమేటిక్ విల్ గో టు ద కన్సర్న్. business wise, and now we are running very comfortable positions, and I could able to repay my term loan, and now always my 20 lakhs with banks. What is the service that you are not able to get? Suppose we call it Form 25 and 24, that we have to submit the application hard copies only. Online we are not able to do as on now. Then integration convergence even. So he says it's not gone on. 85% Yes, sir. of procurement will be locally procured. Ante there is a quota ఒక విధంగా చెప్పాలంటే for the local manufacturers. అవును సార్. 25% of products which are there రైట్ సార్. will be procured by the government of AP. So that is why ఇందాక నేను మీకు చెప్పాను కూడా అవును సార్. one of the biggest projects ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హౌసింగ్ ప్రాజెక్ట్ ఏది ఉందో దానికి ఆల్రెడీ కావాల్సిన లైక్ లెట్స్ సే ఆ బిల్డింగ్కి ఆ హౌస్కి కావాల్సిన మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఫర్నిచర్ కావచ్చు, ఫిక్స్చర్ కావచ్చు, సింటెక్స్ ట్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 17 ఐటమ్స్ ఏదో ఉన్నాయి. అవును సార్. ఆ 17 ఐటమ్లు కూడా మేమేం చేసామంటే ఏ జిల్లాలో ఆ జిల్లాలో వాళ్ళు ఎవరన్నా ముందరకు వచ్చి ఇవి పెట్టాలంటే దానికి కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ యాక్సెస్, అంటే ఆ జిల్లాలో ఉన్న రావాల్సిన ఏమేమి ఇళ్ళు ఉన్నాయో లెట్స్ సే ఈ జిల్లాలో దాదాపు ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ రఫ్ ఎస్టిమేట్ 80,000 హౌసెస్ వచ్చాయనుకోండి. దాంట్లో 25% ఆఫ్ ద మార్కెట్ విల్ బి టు ద లోకల్ products manufacturers. They have to procure from your manufacturer, but you also have to be competitive to the housing department. Definitely, sir. So pricing sensitive kuda akkada undi, but we will give you access to the market. So ready market aithe matram ee roju you will get that access to that market. Sir, but we already